హిసాబ్ బరాబర్ మూవీ కంప్లీటెడ్. ఈ మూవీ పాయింట్ విన్నాక నాకు అదే క్వశ్చన్ రైజ్ అయింది. మరి దానికి నేనేం చేశా అని డౌట్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళని కనుక్కుంటే ఛార్జెస్ కట్ అయ్యాయి అని చెప్పేవారు. ఇప్పుడు మూవీలోకి వెళ్దాం. స్టోరీ ఏంటంటే హీరో అకౌంట్లో కట్ అయిన 27 రూపీస్ గురించి. అసలు ఎందుకు కట్ అయ్యాయి, తనకి మాత్రమేనా, ఇంకా ఇలా చాలా మంది ఉన్నారా ఇలానే అనే క్వశ్చన్స్తో ఫైనల్గా ఏం జరిగిందనేదే స్టోరీ. ఈ మూవీ చూడటానికి మెయిన్ రీజన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి బ్యాంకుకి సంబంధించి ఉండే మేజర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీద మూవీ తీయడంతో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశారు డైరెక్టర్ అశ్విని గారు. అండ్ అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్గా, కొంత సబ్జెక్ట్ వాడినా అది ఒక నార్మల్ పీపుల్కి అర్థమయ్యేలా ప్రజెంట్ చేశారు. అండ్ హీరో మాధవన్ గారి రోల్ కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేయడానికి తన చుట్టూ బిల్డ్ చేసిన ప్లాట్ అంతా బాగుంది. అండ్ ఇప్పుడు విలన్గా నితిన్ ముఖేష్ గారు కూడా ప్రతి మూవీలో సైలెంట్ బాయ్లా చూపిస్తూ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అలాగే హీరోయిన్ రోల్ కీర్తి గారు మరీ టూ మచ్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దానికి తగ్గ టైం అంటూ ఇచ్చారు. అండ్ ఇప్పుడు డైలాగ్స్ గురించి చూసుకుంటే ఈ మూవీలో డైలాగ్కి సంబంధించి ఎగ్జాంపుల్తో చూపించడం కొంచెం ఆలోచించేలా ఉంటుంది. అండ్ ఒక సీన్లో నేమ్ గురించి చూసినప్పుడు కిక్ మూవీలో ప్రపోజల్ సీన్ గుర్తుకు వచ్చింది. చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ని కూడా కరెక్ట్ టైంకి యూటిలైజ్ చేసుకున్నారు. కామెడీ ట్రాక్ కూడా బాగానే ఉంది. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది. ఓవరాల్గా మూవీ 1 hour 51 minutesతో అలా స్మూత్గా వెళ్తుంది. ఫైనల్గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.